మాజీ మంత్రి వైసీపీ నేత రోజా సెల్వమణిపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే నా కొడుకులని రోజా అంటున్నారని, అసలు అది ఆడదో మగదో తెలియదని బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా రోజా కొడుకేనా అని ప్రశ్నించారు. జగన్ కూడా ఎమ్మెల్యేనే కదా అన్నారు. చంద్రబాబు కూడా ఆమె కొడుకేనా, ఆయన కూడా ఎమ్మెల్యే కదా అని తెలిపారు. ఆయన వయసెంత, ఈమె వయసెంత, నా వయసెంత, ఆమె వయసెంత అని ప్రశ్నించారు. ఈ రఫాగాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు. నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి డబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. 1000 కోట్లు ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజులో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలేదు, గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు. అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏముండదు. సంవత్సర కాలంలో ఎవరో మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగాలు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ స్పందన. మాజీ మంత్రి వైసీపీ నేత రోజా సెల్వమణిపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఆడదో మగదో కూడా తెలియడం లేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గ పరిధిలో నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో బొలిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పకపోతే రప్పాగాళ్ళు రోడ్డెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటున్నారని, అసలు అది ఆడదో మగదో తెలియదని బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా రోజా కొడుకేనా అని ప్రశ్నించారు. జగన్ కూడా ఎమ్మెల్యేనే కదా అని అన్నారు. చంద్రబాబు కూడా ఆమె కొడుకేనా, ఆయన కూడా ఎమ్మెల్యే కదా అని సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వయసు ఎంత, ఈమె వయసు ఎంత, నా వయసు ఎంత, ఆమె వయసు ఎంత అని ప్రశ్నించారు బొలిశెట్టి శ్రీనివాస్. కొంతమంది కాపులను ఉసిగొల్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తున్నారని చెప్పి బొలిశెట్టి ఈ సందర్భంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి పనికి మారిన వాళ్ళంతా బయటకు వచ్చి దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని అంటున్నారని విమర్శించారు. వీళ్ళంతా ఇండ్లలో ఉండే ఆడోళ్ళని తిట్టి, చంద్రబాబును తిట్టి, కన్నాలేసి ఇవాళ కక్ష సాధింపు పేరుతో జైలుకు పంపిస్తున్నామని అంటున్నారని మండిపడ్డారు. వీళ్ళు ఒక్కొక్కరి వెనకాల 1000 కోట్ల కుంభకోణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని, రాబోయే రోజుల్లో జగన్ ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఆయన జోస్యం చెప్పారు. అందరూ మామూలు దొంగలైతే జగన్ గజ దొంగ అని విమర్శించారు. జగన్ లిక్కర్ లో మొత్తం దోచుకున్నాడని, గనులు దోచుకున్నాడని, ఇసుక దోచుకున్నాడు, అడవిని దోచుకున్నాడని చెప్పి ఆరోపణలు చేశారు. కూటమి నేతలపైన బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం ప్రకారం అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉండాలని ఆయన అన్నారు. అసలు జనసేన 21 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసా అని కూడా ప్రశ్నించారు. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి డిబేట్ పెడితే తమ బాధ ఏంటో అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మనమందరం కలిసి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అంటే 5 ఏళ్లు అడుక్కోవాల్సి వస్తుందని చెప్పి ఆయన సందర్భంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే రోజా ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, రాష్ట్రంలో గాల్లో గెలిచినటువంటి గాలిగాళ్ళు ఎక్కువయ్యారు.
అంటూ మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఆమెకు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాల్సి వస్తుందని చెప్పి కూడా రోజా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే రోజా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అన్నిటికీ కూడా ఒక సమాధానం ఇస్తూ బోలిశెట్టి శ్రీనివాస్ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆడదా మగదో తెలియలేదన్న ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రోజాను ఉద్దేశిస్తూ బోలిశెట్టి శ్రీనివాస్. మరి దీనిపై వైసీపీ నాయకులు అటు రోజా ఎలా స్పందిస్తారు, ఎటువంటి వీళ్ళకి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైనా చట్టపరంగా లేకపోతే ఖచ్చితంగా కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఒక స్త్రీని, ఒక మహిళా నాయకురాలను, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిని పట్టుకొని ఇలా మాట్లాడతాడా జనసేన ఎమ్మెల్యే అంటూ కూడా వైసీపీ వర్గాలు మండిపడుతున్నారు. మరి చూడాలి, జనసేన ఎమ్మెల్యే అలాగే ఇటు రోజా మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ ఏదైతే మాటల యుద్ధం కూడా కొనసాగేలా కనిపిస్తోంది. అటు రోజా కూడా బోలిశెట్టి శ్రీనివాస్ ను ఉద్దేశించి మరి స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్పందన. థ్యాంక్ యూ రామ్.